ఈ గజల్ వింటున్న ప్రతి ఒక్కరి నాన్న గొప్పతనం, నాన్న యొక్క కష్టం, నాన్న యొక్క శ్రమ, మన మీద నాన్నకున్నటువంటి ప్రేమ, మన మీద నాన్నకున్నటువంటి అభిమానం, డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఈ యొక్క గజల్ మీకోసం ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలం కొనిజల్ల గ్రామం కాలువకట్ట జాన్ ఈ యొక్క గజల్ని మీకు అందిస్తూ ఉన్నారు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది, కానీ నాన్న మనకు చొక్కా దొడుగుతుంటే ఒళ్ళు కనపడకోకుండా చొక్కా దొడుగుతున్నాడేమో అనుకునేది మనం. కానీ నాన్న మనసులో ఏరేది ఉంది, ఏంటో తెలుసా? మా నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది, కానీ కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాన్న నా వేలు పట్టి నడిపించుట తెలుసు, కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే నాన్న మన వేలు పట్టి నడిపిస్తుంటే నాన్న మనకు నడక నేర్పుతున్నాడేమో అనుకుంటాం. కానీ నాన్న మనసులో అది లేదు. ఏముందంటే, మా నాన్న నా వేలు పట్టి నడిపించుట తెలుసు, కానీ నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాన్న నన్ను ఎగరేస్తూ ముద్దాడుట తెలుసు, కానీ నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నాన్న పైకి ఎగరేస్తూ ముద్దులాడుతుంటే నాన్నకి ముద్దొచ్చి పైకి ఎగరేస్తూ ముద్దాడుతున్నాడేమో అనుకున్నా. కానీ నాన్నకి ముద్దొచ్చి పైకి ఎగరేస్తూ ముద్దుడాడటం కాదండి. నాన్న మనసులో ఏముందో తెలుసా? మా నాన్న నన్ను ఎగరేస్తూ ముద్దాడుట తెలుసు, కానీ తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఈ యొక్క గజల్ని డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు రచించడం జరిగింది. కాబట్టి అమ్మ ఏడ్చిద్ది, అమ్మ ఏడ్చినప్పుడు కన్నీళ్ళు కనపడతాయి. నాన్న కూడా ఏడుస్తాడు అప్పుడప్పుడు. నాన్న ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీళ్ళు వృధా కావు. ఆ కన్నీళ్ళు భూమి మీద కూడా పడవంట. కానీ ఆ కన్నీళ్ళని ఏం చేస్తున్నాడో నాన్న తెలుసుకుందాం. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఇన్ని చోట్ల ఎతికినా నాన్న యొక్క గొప్పతనం తెలియట్లేదని చివరికి ఏం చేశానంటే, నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకున్న, కానీ నాన్న ఇలా ఉంటాడని ఇప్పటికీ తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో మా నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు.